హలో గైస్, రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క స్పిరిట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఒక అంచనా వేద్దాం భయ్య. ఎందుకంటే ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సో స్పిరిట్ 2026 రిలీజ్ కాబోతుందా లేకపోతే 2027 రిలీజ్ కాబోతుందా అనేది ఒక అంచనా వేద్దాం. సో దానికంటే ముందు మీరు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ప్రభాస్కి ఏదైనా నిక్ నేమ్ పెట్టాలనుకుంటే మాత్రం మీరు ఏం నిక్ నేమ్ పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో 100 లైక్స్ కంప్లీట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు భయ్య. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో అయిన ఫ్యాన్స్ని ఫుల్ ఖుషి చేస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యేసరికి ఎలా లేదనుకున్నా సరే 6 ఏళ్ళు పట్టేలా ఉంది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజసభ చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాను ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనుతో ఫౌజీ సెట్స్మెన్కి వెళ్ళనుంది. అను రాకపోతే ఈ సినిమాని స్పీడ్గా లాగించేస్తున్నారు. అయితే సందీప్ బొంగతో చేస్తున్న స్పిరిట్ కూడా ప్రభాస్ త్వరలో మొదలు పెడతారని తెలుస్తుంది. యానిమల్ తర్వాత సందీప్ బొంగ చేస్తున్న సినిమాగా స్పిరిట్ మీద చాలా హోప్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ బొంగ సినిమాలో హీరోగా ప్రభాస్ ఎలా ఉంటాడా అన్న ఆలోచన రెబల్ స్టార్ ఫ్యాన్స్ నిద్ర లేకుండా చేస్తుంది. స్పిరిట్ సినిమా త్వరలో షూటింగ్ మొదలు కాబోతుంది. అయితే సినిమా ఎలా లేదనుకున్నా సరే ఏడాది పాటు చేస్తారని టాక్ అయితే ఉంది. అంటే 2025 మిడిల్లో మొదలైనా సరే 2026 చివరి దాకా పడుతుంది. అనుతో చేస్తున్న ఫౌజీని కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి పూర్తి చేసేలా ఉన్నారు. కుదిరితే 2026 ఎండింగ్లో రిలీజ్ ఉంటుంది, లేదంటే 2027కి వెళ్తుంది. సో ఎలా చూసినా కూడా 2027లో స్పిరిట్ రిలీజ్ ఛాన్స్ ఉండేలా కనిపించట్లేదు. ప్రభాస్ సినిమా లైన్ వావ్ అనిపిస్తున్నా సరే వాటి రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అన్న టెన్షన్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్లో రన్ అవుతూనే ఉంది. ప్రభాస్ ఓకే చేసిన సినిమా లిస్ట్ ఒకసారి చూసుకుంటే రాజసభ రిలీజ్కి రెడీ అవుతుండగా ఫౌజీ షూటింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ స్పిరిట్ సెట్ మీదకి వెళ్ళేందుకు సిద్ధమవుతుంది. ఇక సలార్ 2 కల్కి 2లో ఉన్నాయి. సో ఈ సినిమాలన్నీ ఎప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ అయితే చర్చించుకున్నారు. కొన్ని సినిమాలు రాకుండా వాళ్ళ అప్డేట్స్ అయినా సరే వస్తే చాలనుకున్నారు. ఫ్యాన్స్కి నిరాశ తప్పట్లేదు. రెబల్ స్టార్ తన ఫ్యాన్స్ గురించి కాస్త పట్టించుకుంటే బెటర్ అని చెప్తుంటారు. అయితే ఈ ఇయర్ రాజసభ ద్వారా ఫ్యాన్స్ని స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు రెబల్ స్టార్. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.